హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలంగాణ ఎగ్జామ్స్ యూట్యూబ్ ఛానల్. ఇంకో 7 ఏళ్లలో 9 కీలకమైనటువంటి ఉద్యోగాలు అయితే కనిపించకుండా పోతున్నాయండి. మీ జాబ్ కూడా అందులో ఉందేమో చూసుకోండి. ఈ మాట అంటుంది ఎవరో కాదు, దేశంలోని టాప్ ఇండస్ట్రియలిస్ట్లో ఒకరైనటువంటి ఆర్పీజీ ఎంటర్ప్రైజ్ చైర్మన్ హర్ష్ గోయంకా. ఆయన ఇచ్చిన ఒక షాకింగ్ టైం లైన్ ప్రకారం 2028 నుంచి మన ఉద్యోగ జీవితాల్లో పెను మార్పులు అయితే రాబోతున్నాయి. సాఫ్ట్వేర్ కోడల నుంచి సజ్జనుల వరకు కూడా ఏ ఏడాదిలో ఎవరి ఉద్యోగానికి ప్రమాదం పొంచి ఉందో, ఈ ఏఐ సునామీని మనం ఎలా ఎదుర్కోవాలో వివరంగా తెలుసుకుందాం. ఇది మీ భవిష్యత్తుతో పాటు మీ ఫ్యామిలీ మెంబర్స్, మీ ఫ్రెండ్స్కి సంబంధించిన విషయం కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియోని మిస్ చేయకుండా చూడండి. అలాగే షేర్ కూడా చేయండి. తెలంగాణ ఎగ్జామ్స్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ఫ్రెండ్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే ఏఐ, ఈ పదం వినని వాళ్ళు ఈ రోజుల్లో ఎవరు ఉండరు నాకు తెలిసి. కొందరికి ఇది ఒక అద్భుతము, మరికొందరికి ఏంటంటే భవిష్యత్తు గురించి ఆలోచిస్తేనే గుండెల్లో అయితే దడ పుట్టిస్తుంది. స్మార్ట్ ఫోన్లో ఫోటోలు అందంగా మార్చడం దగ్గర నుంచి పెద్ద పెద్ద రోగాలను గుర్తించడం వరకు కూడా ఏఐ అనేది మన జీవితంలో ఒక భాగం అయితే అయిపోయింది. అయితే ఇదే టెక్నాలజీ మన ఉద్యోగాలను ఓడగొడుతుందా? ఈ ప్రశ్న అనేది మనందరినీ కూడా తొలిచేస్తుంది. ఈ చర్చ జరుగుతున్న టైంలోనే ఆర్పీజీ గ్రూప్ చైర్మన్ అయినటువంటి హర్ష్ గోయంకా సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ఎక్స్లో ఒక పోస్ట్ చేశారు. అది పెద్ద దుమారం రేగింది. ఇప్పుడు రాబోయే 7 ఏళ్లలో అంటే 2028 నుంచి 2033 మధ్య ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏ ఉద్యోగాలను భర్తీ చేయబోతుందో ఒక క్లియర్ కట్ టైం లైన్ కూడా మన ముందుంచారు ఆయన. ఇదేదో ఊహించి చెప్పింది కాదు, టెక్నాలజీ దూసుకుపోతున్నటువంటి స్పీడ్ని బట్టి చేసినటువంటి ఒక అంచనా, ఒక హెచ్చరిక కూడా. ఈరోజు మనం గోయంకా చెప్పినటువంటి ఆ 9 ఉద్యోగాల లిస్ట్ని ఒక్కొక్కటిగా చూస్తూ ఏం జరగబోతుందో విశ్లేషిద్దాం. భయపడటం కాదు, సిద్ధపడటం అనేది మన లక్ష్యము. 2028 సాఫ్ట్ కోడర్లు, ఇది మొదటి దెబ్బ సాఫ్ట్వేర్ ప్రపంచం పైనే పడుతుంది. 2028 నాటికి కోడర్ అంటే కోడింగ్ రాసే వాళ్ళ ఉద్యోగానికి అయితే పెద్ద ముప్పు అయితే ఉంటుందని చెప్పేసి గోయంకా అంచనా వేశారు. ఇప్పటిదాకా ఒక సాఫ్ట్వేర్ తయారు చేయాలంటే 100 మంది కోడర్లు నెలల తరబడి కష్టపడేవాళ్ళు. కానీ భవిష్యత్తులో ఏఐ ఈ పనులన్నింటి కూడా ఇప్పటికే చేసేస్తుంది. భవిష్యత్తు అయితే ఈ పనులన్నింటి మొత్తం కూడా ఏఐనే చేసేస్తుంది. మనిషి కంటే వేగంగా ఎలాంటి తప్పులు లేకుండా ఏఐ క్షణాల్లో కోడు రాయగలదు. ఇప్పటికే గిట్ హబ్ కానీ కోపైలట్ లాంటి టూల్స్ కోడర్లకు సహాయం చేస్తున్నాయి. భవిష్యత్తులో అవి పూర్తిగా కోడింగ్ని టేక్ ఓవర్ చేస్తాయి అన్నమాట. దీనివల్ల ఒకప్పుడు పెద్ద టీమ్స్ అవసరమైన చోట ఒకరిద్దరు సీనియర్ ఇంజనీర్లు కేవలం ఏఐని మేనేజ్ చేయడానికి ఉంటే సరిపోతుంది అనమాట. అందువల్ల ఎంట్రీ లెవెల్ కానీ జూనియర్ కోడర్ల అవసరం కానీ భారీగా అయితే తగ్గిపోతుంది. ఇక 2029లో ఏం జరుగుతుందంటే డ్రైవర్లు, ఆ తర్వాత టీచర్లు. 2029లో మరో 2 కీలక రంగాల మీద ఏఐ ప్రభావం ఉంటుందని చెప్పేసి గోయంకా వార్నింగ్ ఇచ్చారు. అందులో మొదటిది ట్రాన్స్పోర్టు, ట్యాక్సీ కానీ ట్రక్కులు కానీ డెలివరీ డ్రైవర్ల ఉద్యోగాలన్నీ కూడా ప్రమాదంలో పడతాయి అంటున్నారు. టెస్లా కానీ వేమో లాంటి గూగుల్ ఇవన్నీ ఉన్నాయి కదా కొన్ని కంపెనీలు. ఆ కంపెనీలు సెల్ఫ్ డ్రైవింగ్ కార్లను అప్పటికి ఇంకా రోడ్ల మీదకి ఎక్కువ వస్తే ఇప్పటికే తయారు చేస్తున్నాయి. మనిషిలాగా అలసిపోకుండా 24/7 పనిచేసేటువంటి ఈ ఆటోమేటిక్ వాహనాలు అనేవి ట్రాన్స్పోర్ట్ రంగం రూపురేఖలు మొత్తాన్ని కూడా మార్చేస్తాయి. రోడ్డు ప్రమాదాలు తగ్గిపోతాయి, డెలివరీలు స్పీడ్గా జరిగే అవకాశాలు కూడా ఉంటాయి. కానీ డ్రైవర్ ప్రొఫెషన్ మీద ఆధారపడినటువంటి లక్షల మంది భవిష్యత్తు అయితే ప్రశ్నార్థకంగా మారుతుందని అంటున్నారు. ఇక 2029లోనే ఇంకో ప్రొఫెషన్ కూడా డేంజర్లో ఉంది. అది ఆ ఏడాది విద్యారంగంలో కూడా విప్లవాలు వస్తాయని అంటున్నారు. గోయంకా అంచనాల ప్రకారం ఏంటంటే టీచర్ల రోల్ అనేది కూడా పూర్తిగా మారిపోతుందట. ప్రతి విద్యార్థికి వాళ్ళ తెలివితేటలు, వాళ్ళ తెలివితేటల దగ్గర ఉన్న తెలివితేటలకి, వాళ్ళు నేర్చుకునే స్పీడ్కి తగ్గట్టుగా లెసన్స్ చెప్పగలిగేటువంటి పర్సనలైజ్డ్ ఏఐ ట్యూటర్లు అయితే అప్పటికి వచ్చేస్తాయి. అంటే క్లాసులో 40 మందికి ఒకేలాగా లెసన్ చెప్పే విధానం పోయి ప్రతి స్టూడెంట్పై ఈ ఏఐ ట్యూటర్లు పర్సనల్గా కాన్సన్ట్రేషన్ చేస్తాయి. వాళ్ళ డౌట్స్ని ఎప్పటికప్పుడు క్లియర్ చేస్తూ ఉంటాయి. దీనివల్ల టీచర్ల అవసరం అనేది తగ్గిపోతుంది. వాళ్ళు పాఠాలు చెప్పే పరిస్థితి కూడా ఉండదు. కేవలం విద్యార్థులకు సలహాలు ఇచ్చేటువంటి మెంటార్స్గా మాత్రమే మిగిలిపోవచ్చు. ఇదంతా కూడా 2029లో జరుగుతుంది. ఇక 2030కి వచ్చేసరికి రోగ నిర్ధారణ చేసేటువంటి డాక్టర్ల అవసరం లేకపోవచ్చు. ఆ తర్వాత కళాకారుల మీద కూడా ఎఫెక్ట్ పడుతుంది. 2030లోకి అడుగు పెట్టేసరికి మన ఊహకి కూడా అందనటువంటి రంగాల్లోకి అయితే వచ్చేసింది. అందులో మొదటిది ఏంటంటే వైద్యం. ముఖ్యంగా రోగాలను గుర్తించేటంటే డయాగ్నోసిస్ చేస్తారు కదా, ఆ డాక్టర్ల నుంచి కొలువులను లాగేసుకునే అవకాశాలు అయితే లక్షల సంఖ్యలో మెడికల్ రిపోర్ట్లు కానీ స్కాన్లు కానీ క్షణాల్లో విశ్లేషించి మనిషి కంటికి కూడా దొరకనటువంటి చిన్న చిన్న తేడాలను కూడా అయితే పట్టేస్తుంది. ఒక వెల్ ఎక్స్పీరియన్స్డ్ డాక్టర్ కంటే కూడా ఖచ్చితత్వంతో జబ్బుని నిర్ధారించేటువంటి శక్తి ఏఐకి ఉంటుంది. దీంతో డయాగ్నోసిస్ అంతా కూడా ఏఐ చేతులకు
వెళ్ళిపోయే ఛాన్సెస్ ఉంటాయి. ఇంకా డాక్టర్లు కేవలం ట్రీట్మెంట్ ప్లాన్ చేసేటువంటి స్థాయికి మాత్రమే పరిమితమయ్యే అవకాశాలు ఉన్నాయి. ఇంకా నమ్మలేని విషయం ఏంటంటే ఇదే సంవత్సరంలో అంటే 2030లోనే క్రియేటివిటీకి కేర్ ఆఫ్ అడ్రస్ అయినటువంటి కళాకారుల ఉద్యోగాలకు కూడా ప్రమాదం అనేది పొంచి ఉంది. ఒకప్పుడు క్రియేటివిటీ అనేది మనిషి సొత్తు అనుకునేవాళ్ళు, కానీ ఇప్పుడు మిడ్జర్నీ, డాలీ లాంటి ఏఐ టూల్స్ అద్భుతమైనటువంటి ఇమేజెస్ క్రియేట్ చేస్తున్నాయి. ఏఐ రాసినటువంటి పాటలు కానీ, ఏఐ గీసినటువంటి బొమ్మలు కానీ వాటికి అవార్డులు కూడా గెలుచుకుంటున్నాయి. 2030 నాటికి కమర్షియల్ ఆర్టు, డిజైన్, మ్యూజిక్ ఇలాంటి వర్క్స్ ఏఐ చేతుల్లోకి వెళ్ళినా కూడా ఆశ్చర్యపోనక్కర్లేదు అంటున్నారు. ఇక 2031 వచ్చేసరికి లాయర్లు, ఫ్యాక్టరీ కార్మికుల మీద దెబ్బ పడుతుంది. 2031లో దెబ్బ లా అంటే న్యాయ వ్యవస్థ మీద, తర్వాత ఫ్యాక్టరీల మీద పడబోతుందట. ముందుగా లాయర్లు అంటే ముఖ్యంగా జూనియర్ లాయర్లు చేసేటువంటి రీసెర్చ్ పనిని ఏఐ చాలా ఈజీగా చేయగలదు. 100 పేజీల లీగల్ డాక్యుమెంట్లను, పాత కేసుల తీర్పులను చదివి రిపోర్ట్ ఇవ్వడం ఏఐకి సెకల్లో పని అనమాట. దీనివల్ల లీగల్ రీసెర్చ్, డాక్యుమెంటేషన్ కోసం అని చెప్పేసి జూనియర్ లాయర్ల అవసరం అనేది బాగా తగ్గిపోతుంది. ఇప్పటికే సుప్రీంకోర్టు ఈ విషయంలో లాయర్లు హెచ్చరించింది కూడా, ఏఐ మీద ఆధారపడటం ఆపేయండి, అఫిడవిట్లు అట్లనే తయారు చేస్తున్నారు, అలాంటివి తయారు చేయొద్దు అని చెప్పి ఇప్పటికే వార్నింగ్ ఇచ్చింది. ఇక అదే టైంలో ఫ్యాక్టరీల్లో మనుషుల అవసరం కూడా దాదాపు జీరోకు పడిపోయే ఛాన్స్ ఉందంటున్నారు. అంటే అసెంబ్లింగ్ లైన్ల నుంచి ప్యాకేజింగ్ వరకు కూడా ప్రతి పనిని కూడా రోబోలో చేస్తారనమాట. అవి అలసిపోవు, సెలవులాడవు, మరి ఓవర్ డ్యూటీలు చేస్తాయి, 24 గంటలు కూడా ఒకే క్వాలిటీతో పనిచేస్తాయి. ఫలితంగా ప్రపంచవ్యాప్తంగా ఫ్యాక్టరీ కార్మికుల ఉద్యోగాలను రోబోలే నిర్వహిస్తాయి. వాళ్ళు రోడ్డున పడే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. ఇక 2032లోకి వచ్చేసరికి సర్జన్లు, ఇది వినడానికి చాలా ఆందోళనగా కూడా ఉంటుంది, కానీ 2032 నాటికి అత్యంత గౌరవప్రదమైనటువంటి అతి కష్టమైనటువంటి వృత్తి అయిన సర్జన్ల ఉద్యోగాలు కూడా ఏఐ టేకప్ చేసే ఛాన్స్ ఉందంటున్నారు. ఇప్పటికే డావిన్సీ లాంటి రోబోటిక్ సర్జరీ సిస్టమ్స్ అయితే వాడుకలో ఉన్నాయి. భవిష్యత్తులో ఇవి మరింత పవర్ఫుల్ ఏఐతో పనిచేస్తాయి. మనిషి చేతులు కాస్త వణకవచ్చు, కానీ రోబో చేతులు మిల్లీమీటర్ ఖచ్చితత్వంతో కూడా ఆపరేషన్లు అయితే కంప్లీట్ చేస్తాయి. సర్జన్ ఇకపై ఆపరేషన్ చేసే వ్యక్తిగా కాకుండా దాన్ని పర్యవేక్షించే ఒక సూపర్వైజర్గా మారిపోతాడు అనమాట. అది ఏం చేస్తుందని చూడటం వరకే తప్ప ఆయన ఏమీ చేయలేని పరిస్థితి వస్తుంది సర్జన్లకి. ఇక 2033లో సైనికులపైన ఏ ప్రభావం అనేది పడుతుంది అంటున్నారు గోయంకా. చివరిగా 2033లో యుద్ధాల్లో కూడా మనుషుల పాత్ర బాగా తగ్గిపోతుంది. పోరాడేటటువంటి సైనికుల స్థానంలో ఏఐ పవర్డ్ రోబోలు అయితే రాబోతున్నాయి. శత్రువులను గుర్తించేటువంటి డ్రోన్లు, వాటంతటవే నిర్ణయాలు తీసుకొని దాడి చేసేటువంటి ఆయుధాల వ్యవస్థలు యుద్ధ తంత్రాన్ని పూర్తిగా మార్చేస్తాయి. దీనివల్ల మనుషుల ప్రాణ నష్టం తగ్గినప్పటికీ కూడా యుద్ధం యొక్క నైతిక విలువల మీద ఎన్నో కొత్త ప్రశ్నలు అయితే లేవనెత్తుంది. అంతేందుకు మొన్న ఇరాన్లో యుద్ధానికి ఏ ఆంథ్రోపిక్ని అమెరికా సైన్యం వాడుకున్నట్లు వార్తలు కూడా వచ్చినాయి, వాళ్ళ పేపర్లలో కూడా వచ్చినాయి. ఖమేనీ అతని కుటుంబ సభ్యులు, అనుచరులు ఉంటున్నటువంటి ఇంటిని ధ్వంసం చేయడానికి కొన్ని నెలలుగా దాని మీద ఒక ప్లానింగ్ చేసుకుంటూ ఒక పర్ఫెక్ట్గా ప్లాన్ చేయడానికి అమెరికా సైనికులు ఆంథ్రోపిక్ ఏఐనే వాడుకున్నారట. ఇప్పటిదాకా నేను చెప్పినటువంటి ఈ లిస్టు చూసి మీలో చాలామందికి టెన్షన్ మొదలై ఉంటుంది. నా ఉద్యోగం ఉంటుందా, నా ఫ్యూచర్ ఏంటి అని భయం కలగడం అయితే సహజము. అయితే హర్షి గోయంకా ఈ మాటలు చెప్పింది మనల్ని భయపెట్టడానికి కాదు, మనల్ని రెడీ చేయడానికి. ఆసక్తికరమైనటువంటి విషయం ఏంటంటే ఇదే హర్షి గోయంకా మరో పోస్ట్లో ఏ ఉద్యోగాలను తీసివేయదు, పనిచేసే పద్ధతిని పూర్తిగా మారుస్తుంది అని చెప్పేసి, అంటే రీఇన్వెంట్ కూడా చేస్తుందని చెప్పారు. ఏ పాత ఉద్యోగాలను తీసేస్తే అంతకంటే ఎక్కువగా కొత్త ఉద్యోగాలు అయితే క్రియేట్ చేస్తుంది. ఆయన చెప్పినటువంటి ప్రకారం ఏంటంటే భవిష్యత్తులో 3 రకాల కొత్త ఉద్యోగాలకు విపరీతమైనటువంటి డిమాండ్ అయితే ఉంటుంది. అందులో ఒకటి ప్రాంప్ట్ ఇంజనీర్లు. ఏ నుంచి మనకు కావాల్సినటువంటి బెస్ట్ రిజల్ట్ రాబట్టడానికి దానికి సరైనటువంటి కమాండ్స్ ఇవ్వడంలో వీళ్ళు ఎక్స్పర్ట్స్. ఒక కార్ అయితే ప్రాంప్ట్ ఇంజనీర్ దానికి డ్రైవర్ అనుకోవాలి. రెండోది ఏంటంటే ఏఐ ప్రొడక్ట్ మేనేజర్లు, ఏఐ టెక్నాలజీతో కొత్త ఉత్పత్తులను, సేవలను, సర్వీసెస్ కానీ ఎలా తయారు చేయాలి అనేది ప్లాన్ చేసి వాటిని డెవలప్ చేయించడం అనేది వీళ్ళ పని. ఇక మూడోది ఏంటంటే ఏఐ ఎథిక్స్ స్పెషలిస్టులు ఉంటారు. ఏఐని మంచి కోసం ఎలా వాడాలి, దానివల్ల సమాజంలో ఎలాంటి పక్షపాతం జరగకుండా చూసుకోవడం అనేది కూడా వీళ్ళ బాధ్యత అనమాట. కాబట్టి మనం నేర్చుకోవాల్సిన భవిష్యత్తు మంత్రం ఒకటే, మార్పునైతే ఒప్పుకోవాలి, నిరంతరం నేర్చుకోవాలి. ఏని శత్రువుగా కాకుండా మనల్ని మరింత స్మార్ట్గా మార్చేటువంటి ఒక పవర్ఫుల్ టూల్గా చూడాలి. ఏ రంగంలో ఉన్నా సరే ఈ మార్పును తట్టుకోవాలంటే మాత్రం కొన్ని స్కిల్స్ అనేది తప్పనిసరి. క్రిటికల్ థింకింగ్ కూడా కావాలి. ఏ చేయలేనటువంటి పనిని, క్లిష్టమైనటువంటి సమస్యల్ని లోతుగా ఆలోచించి పరిష్కరించడం, క్రియేటివిటీ కావాలి. మిషన్లు సృష్టించలేనటువంటి కొత్త ఐడియాలు కానీ, కొత్త ఆవిష్కరణలు కానీ చేయడం, అలాగే ఎమోషనల్ ఇంటెలిజెన్స్ అంటే మనుషులతో కలిసి పనిచేయడం కానీ, వాళ్ళని అర్థం చేసుకోవటము, టీమును నడిపించడము అన్నది కావాలి. ఈ టెక్నాలజీని వాడుకోవడం అంటే మీ ఫీల్డ్లోకి వస్తున్నటువంటి కొత్త కొత్త ఏఐ టూల్స్ నేర్చుకొని వాటిని మీ పనిలో సమర్థంగా ఎలా ఉపయోగించుకోవాలనేది
కావాలి. ఇక ఫ్రెండ్స్ ఒకటి గుర్తుపెట్టుకోండి, పరిశ్రమల విప్లవం వచ్చినప్పుడు చేతి వృత్తుల పనులు అయితే దెబ్బతిన్నాయి, కానీ ఫ్యాక్టరీలలో లక్షల మంది కొత్త వాళ్ళకి ఉద్యోగాలు అయితే క్రియేట్ అయినాయి. అలాగే కంప్యూటర్లు వచ్చినప్పుడు టైపిస్టుల పని ఆగిపోయింది. అంటే 2001 నాటికి మాకు కూడా ఖమ్మం జిల్లా సత్పల్లో టైప్ ఇన్స్టిట్యూట్ ఉండేది. చాలామందికి ప్రతి ఏటా నేను ట్రైనింగ్ ఇస్తూ ఉండేవాడిని టైపింగ్లో, లోయరు, హయ్యరు, హై స్పీడ్ ఇట్లా అన్నీ ఉండేవి. కానీ ఐటీ రంగం వచ్చాక కోట్ల సంఖ్యలో అవకాశాలను సృష్టించింది. 2001 తర్వాత 2000 తర్వాత నుంచి టైప్ ఇన్స్టిట్యూట్లు అనేవి మూతపడ్డాయి అనమాట. ఇక ఇప్పుడు ఏ విప్లవం అయితే జరుగుతుంది, కొన్ని ఉద్యోగాలు అయితే ఖచ్చితంగా పోతాయి, కానీ మనిషి తెలివికి కానీ క్రియేటివిటీకి ఆలోచన శక్తికి ఎప్పటికీ కూడా విలువ అనేది ఉంటుంది. భవిష్యత్ అనేది ఏఐకి మనిషికి మధ్య జరిగేటువంటి పోటీ కాదు, అది ఏఐతో కలిసి పనిచేసేటువంటి తెలివైన మానవుడి భవిష్యత్ అనమాట. ఎవరు ఈ మార్పుకి తొందరగా అలవాటుపడి కొత్త నైపుణ్యాలు నేర్చుకుంటారో వాళ్ళే ఈ కొత్త ప్రపంచంలో గెలుస్తారు. కాబట్టి భయపడటం ఆపి నేర్చుకోవటం మొదలు పెట్టండి. మీ స్కిల్స్కి పదును పెట్టండి. భవిష్యత్తు మీ చేతుల్లోనే ఉంటుంది. అందరికీ ఏ మీద అవగాహన రావడానికి అని చెప్పేసి మీ రంగాల్లో ఇంప్రూవ్ అవడానికని గూగుల్ ఏఐ సర్టిఫికేట్ కోర్స్ అనేది చేయండి. ఈ ఇంటర్మీడియట్ దగ్గర నుంచి ప్రతి ఒక్కళ్ళు చేయొచ్చు. అన్ని రంగాల వాళ్ళకి కూడా ఇది మనకొస్తుంది. అంటే బీటెక్ వాళ్ళే కాదు చేయాల్సింది, ఇది కామర్స్ వాళ్ళు, ఆర్ట్స్ వాళ్ళు, సైన్స్ వాళ్ళు, ఇప్పటికే ఆల్రెడీ ఏదైనా వీటిలలో పనిచేస్తున్నటువంటి వివిధ పనులలో ఉన్నవాళ్ళు కానీ, వృత్తులలో పనిచేస్తున్న వాళ్ళు కానీ, అంటే హాస్పిటల్స్ కానీ, ఎక్కడైనా సరే దేంట్లో పనిచేసిన వాళ్ళు కానీ, వాళ్ళందరికీ కూడా బోల్డని అవకాశాలు ఉంటాయి. దానికి సంబంధించినటువంటి వీడియో అనేది నేను ఆల్రెడీ పెట్టాను. అది చూడకపోతే చూడండి, నేను లింక్ పెడతాను దీని కింద. అలాగే గూగుల్ ఏఐ సర్టిఫికేట్ కోర్స్ కోసం అని చెప్పేసి కోర్సెరాలో లింక్ ఒకటి వీడియో డిస్క్రిప్షన్లో పెడతాను చూడండి. ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా జాయిన్ అవ్వండి. మీకు ఏ బేసిక్స్ అనేది తెలిస్తే గూగుల్ నుంచి సర్టిఫికేట్ కూడా వస్తుంది. కాబట్టి రేపు మీరు ఒక హాస్పిటల్లో పనిచేస్తున్నారు, లేదంటే ఒక చిట్ ఫండ్లో పనిచేస్తున్నారు, లేదా ఇంకో చోట పనిచేస్తున్నారు, మీకు ఏంటంటే దానికి మీకు కొంచెం శాలరీ గ్రో అవడానికి కూడా ఇది అవకాశం అనేది ఉంటుంది. హర్ష్ గోయంగా చెప్పిన ఈ టైం లైన్పై మీ అభిప్రాయం ఏంటి? మీరు ఏ రంగంలో పనిచేస్తున్నారు? ఏ ప్రభావంపై మీ ఆలోచనలు కింద కామెంట్స్లో తప్పకుండా చెప్పండి. ఈ విశ్లేషణ మీకు నచ్చితే దయచేసి ఈ వీడియో లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. ఇంకా మీ కుటుంబ సభ్యులు కూడా షేర్ చేయండి. ఎందుకంటే వివిధ ఉత్తల్లో ఉన్న వాళ్ళు ఉన్నారు కాబట్టి వాళ్ళందరికీ కూడా ఈ వీడియోని షేర్ చేయండి. ఇది ఓన్లీ స్టూడెంట్స్ కోసమే కాదు ఈ వీడియో అనేది. ఇలాంటి మరిన్ని విశ్లేషణ కోసం మన తెలంగాణ ఎగ్జామ్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. ఇక బెల్ ఐకాన్ని మాత్రం కంపల్సరీగా నొక్కండి. ఇక ఏ ఇంజనీరింగ్కి సంబంధించినటువంటి వీడియోలు మన తెలంగాణ ఎగ్జామ్స్ ఛానల్లో రోజు రాత్రి 9 గంటలకు పోస్ట్ చేస్తూ ఉంటాను. మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.